సంసార రథం సీరియల్ 2వ భాగం. రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఏమిటే మమ్మీ, ఆ కిరణ్ అలా మాట్లాడతాడేంటి, ఒట్టి క్రాక్లా ఉన్నాడు అని తల్లి లోపలికొచ్చి బట్టలు మార్చుకుంటుంటే అంది సునీత. తప్పు, అలా అనకూడదు, ఆవిడ వింటే బాధపడుతుంది అని భానుమతి మందలించింది. వింటే ఏమిటి, అలా అతను ప్రవర్తిస్తే బాధపడదా? ఈ క్రాక్ మన ఇంట్లో ఎన్నాళ్ళుంటాడు? అదిగో అలా అనకూడదన్నానా అని భానుమతి కళ్ళెర్ర చేసింది. సునీత గొణుగుతున్నట్టుగా అంది. లేకపోతే కుక్క పిల్లని ఎత్తుకుంటే చర్మ వ్యాధులు వస్తాయట. మహా తెలిసినట్టు చెప్తున్నాడు మమ్మీ. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ కిరణ్తో నేను చస్తే మాట్లాడను. మీ నాన్నగారి చేత పరాయి వాళ్ల ముందు తిట్టించుకోవాలనుంటే అలాగే చెయ్యి. ఇంతలో అక్కడే ఉన్న వెంకటమ్మ అందుకుంది. నిజంగా అబ్బాయి కాస్త పిచ్చుందేమోనమ్మా. ఇంత క్రితం నన్ను చూసి తిరుపతి వెళ్ళొచ్చారా అని అడుగుతున్నాడు. కాదు నాయన, నా మొగుడు చచ్చి 15 సంవత్సరాలైంది, నా తల అప్పటినుంచి అంతే ఉంది అన్నాను. వెంకటమ్మ తల తడుముకుంటూ చెబుతుంటే సునీత పకపకా నవ్వింది. భానుమతికి కూడా నవ్వొచ్చింది. ఇంతలో అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చాడు. ఏమిటి నవ్వుతున్నారు? ఏం లేదండి. ఏమి లేకుండా అలా నవ్వుతారా? ఇంట్లో కొత్త వాళ్ళు ఉంటే ఏదో ఉందని అనుకోరు? కృష్ణప్రసాదం చూడగానే వెంకటమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సునీత కూడా కుక్క పిల్లని ఎత్తుకుని, మమ్మీ జూలీకి స్నానం చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. ఏమై, ఈ పూట భోజనంలోకి ఏం చేస్తున్నావు? మడతబెట్టిన చీర బీరువాలో పెడుతున్న భానుమతి ఆశ్చర్యంగా బొగ్గను వేలుంచుకుని వెనక్కి తిరిగి చూసింది. ఏమిటా ఆశ్చర్యం? అతను దగ్గరగా వచ్చాడు. నేను కాపురానికి వచ్చిన ఇన్నేళ్లకు మీరు మొట్టమొదటిసారిగా భోజనంలోకి ఏం చేస్తున్నామని అడుగుతుంటేను. అది కాదు, వాళ్ళకి మెడ్రాస్ భోజనం అలవాటు, కారం చాలా తక్కువ తింటారు. మీ వెంకటమ్మ గుంటూరు మనిషి కదా, అందుకని ఒకసారి గుర్తు చేద్దామని. పోనీ మీరు కోర్టు మానేసి వంటలో నాకు సాయం చేస్తారా? నువ్వు ఉద్యోగం చేసే భార్యవైతే హాయిగా నేను ఆ పనే చేసేవాడిని. ఇది వరకు ఎన్నోసార్లు చెప్పాగా. అతను బీరువాలోంచి ఏదో తీసుకుంటున్నట్లుగా చేయి చాచి భార్య భుజం చుట్టూ వేశాడు. తగ్గు స్వరంలో, ఇంత క్రితం ఆకుపచ్చ రంగు చీర కట్టుకున్నావే, అబ్బా అప్పుడు నిన్ను చూస్తే. ఆగండి ఆగండి, సునీత రాగలదు. ఈ సత్యవతి ఉన్న 4 రోజులు మనం దూరం దూరం, ఒట్టి స్నేహితులం మాత్రమే. అతని ఛాతీ మీద చేయి వేసి వెనక్కి తోసింది. అబ్బా, లంకణాలు నేను తట్టుకోగలనా? అప్పుడప్పుడు ఇలాంటి లంకణాలు చాలా ఆరోగ్యం లేండి. మరీ నన్ను కొంగుకు ముడేసుకున్నావు కదూ. మీరు విప్పుకుని పారిపోండి, నేను వద్దన్నానా? నిన్ను చూస్తుంటే ఇప్పుడు కొత్తగా పరిచయం అయ్యి ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అలాగే చేయండి. నేను 1 ఏడాది మా అన్నయ్య దగ్గర ఉంటాను. మీకు బస్ స్టాపుల్లోనో ఏ సినిమా హాల్స్ దగ్గరలోనో కనిపిస్తూ ఉంటారు కదా. మీరు మా ఇంటికి ఫోన్ చేయండి, నాకు ఉత్తరాలు రాయండి. భానుమతి హఠాత్తుగా అతడి దగ్గరికి వచ్చి అతని గుండెల మీద తల ఆనించుకుంది. నేనెంత అదృష్టవంతురాలనో, సత్యవతిని చూస్తే గాని నాకు అర్థం కాలేదు. అదేమిటి? అవునండి, పాపం సత్యవతిని చూడండి. నా వయసే, భర్త పోయాడు, డబ్బు లేదు, చేతికిరిగిన కుర్రాడు, అండగా నిలబడేవాడు పోయి సమస్యగా తయారయ్యాడు. తన జీవితంలో అన్ని సమస్యలే తప్ప ఆనందం ఏముంది చెప్పండి. అలాంటి కారు చీకట్లో ఉన్న జీవితం ఒంటరిగా భరించడం ఎంత కష్టం. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను కోర్టుకు వెళ్ళలేను అన్నాడు. వెళ్ళండి. భానుమతి దూరంగా జరిగింది. ఆ టీచరు పనిచేస్తున్న విజయలక్ష్మి సంగతి ఏమైందండి? విడాకులు ఇచ్చేశారా? ఇద్దరికి నచ్చజెప్పి రాజీ కుదిర్చాను. మంచి పని చేశారు. మీరు ఎప్పుడు అసలు విడాకుల కేసు తీసుకోకండి అని అద్దింపుగా అంది. అతను నవ్వాడు. నీ మాట వింటే నేను ఇంకా ప్రాక్టీస్ చేసినట్టే. విడాకుల కేసులు వద్దంటావు, కూలీ కేసులు అసలే పనికిరావంటావు, ఆస్తి వ్యవహారాలు ఉసురులు తగులుతాయంటావు, పోట్లాట కేసులు మనకు వద్దంటావు. ఇక నేను చూసే కేసులేంటి మరి? నాకు అదే తెలియట్లేదండి. మీ మూలంగా ఎవరికీ అన్యాయం జరగకూడదన్న ఆశ. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని తిట్టుకుంటే అవి మన సంసారానికి తగులుతాయేమో అని నా భయం. అతను వాచి చూసుకున్నాడు. నాకు టైం అయింది. వెళ్ళండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఈరోజు త్వరగా వచ్చేస్తున్నానన్నారుగా. నా కోసం చూడకండి, మీరు భోజనం చేయండి. అలాగే. భోజనంలోకి కూరల్లో కాస్త కారం. అతను వెళ్ళబోయి ఆగాడు. మీ ప్రాణ స్నేహితుడి భార్యకి ఎలాంటి లోటు రానియకుండా చూసే బాధ్యత నాది, సరేనా? మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. అది కాదు అయి, తను చాలా బాధలో ఉంది, అందుకని. మీ మంచి మనసు నాకు అర్థమైందిలేండి. నేను మీకంటే ఇంకా మంచిదాన్ని, సరేనా? వెళ్ళిరండి. కృష్ణప్రసాద్ భార్య దగ్గరికి రాబోయాడు. అదిగో మళ్ళీ మర్చిపోయారు, సారీ గుర్తు చేసుకున్నాలే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. గోవర్ధనం గారు భోజనం చేసి ఒక్క నవ్వులుతూ తీరుబడిగా వచ్చాడు. అతను పండు వృద్ధుడు. తేటగా ఉన్నటువంటి ఆయన మొహం చూస్తే ఆయన మనసు మంచిదని ఇట్టే తెలుస్తుంది. ఎంత శ్రమ అయినా సరే
పరోపకారం అంటే ఆయనకి ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. కొడుకులు, కోడళ్ళు మీకెందుకు, మీరు ఓ పక్కన కూర్చొని కృష్ణ రామ అనుకోండి అని ఎంత కసురుకున్నా విసుక్కున్నా లక్ష్య పెట్టకుండా ఎవరైనా సరే తన వల్ల ఏదైనా సాయం కావాలంటే చేసేస్తూ ఉంటాడు. ఆయన కృష్ణప్రసాద్కి వరసకి బాబాయ్ అవుతాడు. గోవర్ధనం గారంటే భానుమతికి గౌరవం, అభిమానం కూడా. ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేస్తే ఆయనకు పంపకుండా ఉండదు. నువ్వు ఆయనకి ఇలా లంచాలు పెట్టి మంచి చేసుకుంటున్నావు, అందుకే ఎవరన్నా లేని అభిమానం నువ్వంటే ఉంది అంటూ కృష్ణప్రసాద్ భార్యని ఏడిపిస్తూ ఉంటాడు. గోవర్ధన్ గారు లోపలికి వచ్చి అమ్మాయి భాను అని కేక వేయగానే భానుమతి యువతలకొచ్చింది. ఆయన చూడగానే రండి మామయ్య గారు, ఏమిటి ఇంత ఆలస్యం చేశారు, మీకోసం చూసి చూసి మీ అబ్బాయి ఇప్పుడే కోర్టుకి వెళ్ళారు, రండి కూర్చోండి అంటూ ఆయన మర్యాద చేసింది. నాకు ఒక్క పనేటేనమ్మా, ఎవరెవరో వస్తూ ఉంటారు, ఇంతకీ ఎవరో చుట్టాలు వచ్చారట అని ఆరాగా తీశాడు. ప్రకాశం అని మీ అబ్బాయి స్నేహితుడు లేడు, అతని భార్య కొడుకు వచ్చారు. ఏ ప్రకాశం? మీ రఘురామయ్య కొడుకు ప్రకాశం అండి. ఓహో వాడా, వాడి భార్య కొడుకు వచ్చారా? వాళ్ళ ఆస్తి వ్యవహారాలు తెగలేదా ఏమిటి? లేదు, ఆ పని మీదే వచ్చింది ఆవిడ. పాపం ప్రకాశం పోయి కూడా 2 ఏళ్ళు అవుతుందేమో కదూ? అవునండి, అతను పోయిన తర్వాత వాళ్ళిద్దరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునట, కృష్ణుడు ఒకసారి చెప్పాడులే. ఇంతకీ రఘురామయ్య ఏమంటాడు? ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నాడు, ఆస్తిలో చిల్లిగా ఇవ్వడంట, కొడుకు పోట్లాడి వెళ్ళాడని చెప్పని ఆయన మంట. ఏమిటో ఈ మనుషులు, చచ్చిపోయిన తర్వాత కూడా సాధింపులు ఎందుకో. మీ అబ్బాయి కూడా అదే అంటున్నాడు. అతను పోయాడు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కనీసం మనవడి మొహమైనా చూడమంటారు. ఆయన అదేం వినకుండా దూకుడుగా మాట్లాడుతున్నాడు. మీ అబ్బాయి మిమ్మల్ని మధ్యవర్తిగా పెట్టి కోర్టులు వ్యవహారాల వరకు వెళ్లకుండా చూడాలని ఆలోచిస్తున్నారు. ఆ రఘురామయ్య చాలా కోపిష్టి మనిషి బాను, మన మాట అసలు వినిపించుకోడు. మీరు అట్లా అనకండి, మీరు తలుచుకుంటే విడదీయలేని చిక్కులే ఉంటాయి. పాపం కుర్రాడికి ఇంకా రెక్కలు కూడా రాలేదు. అతని చదువు ఇంటి ఖర్చు కంటే ఎంత డబ్బు ఉండాలో చూడండి. కనీసం ఆ కుర్రాడి చదువు కోసమైనా కొంత మొత్తం మనం ఇప్పిస్తే. ఆవిడకి పుట్టింటి తరపున ఎవరు లేరా అని అడిగాడు. పేరుకుంటే మాత్రం ఏం ప్రయోజనం లేండి, ఎవ్వరూ చిటికిన వేలెత్తి సహాయం చేయరు. అయ్యో పాపం, నిజంగా జాలేస్తుందండి మావయ్య గారు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత వాళ్ళ అదృష్టం అన్నాడు. అంతేలేండి, మనకి చేతనైన సాయం మనం చేసిన తర్వాత ఆ మాట ఎలాగో అనుకోక తప్పదు. ఉండండి, ఆవిడ్ని పిలుచుకొస్తాను అంటూ భాను లోపలికెళ్ళింది. సత్యవతి, గోవర్ధనం గారు వచ్చారా అని పిలిచింది. కిరణ్ అక్కడ మంచం మీద పడుకుని పుస్తకం తిరగేస్తున్నాడు. సత్యవతి భానుమతి వెంట వస్తుంటే వెనక అతను కూడా వచ్చాడు. ఈమెనండి సత్యవతి అని భానుమతి పరిచయం చేసింది. సత్యవతి నమస్కరించింది. సత్యవతికి దాదాపు భానుమతి వయసే ఉంటుంది. పాపం, ఎంతో జీవితం, వయసు ముందుండగా దేవుడు నుదుట కుంకుమనికి తుడిపేశాడు. గోవర్ధనం గారు సానుభూతిగా చూశారు. తాతగారు, గోవర్ధనం గారంటే మీరేనా? కిరణ్ ఆరితేరిన వాళ్ళ వచ్చి ఆయన పలకరించి పక్క కుర్చీలో కూర్చున్నాడు. అవును, నీ పేరేమిటి అన్నారాయన. కిరణ్ కుమార్. మీ పేరు భలేగా ఉందండి. గోవర్ధనం గారంటే మీకు పెద్ద పిలక, ముఖాన నామాలు, మెడలో తులసి పూసలు ఉంటాయనుకున్నాను సుమా అన్నాడు. కిరణ్, తల్లి మందలింపుగా చూసింది. గోవర్ధనం గారు ఆ మాటకి ఇబ్బంది పడలేదు, పెద్దగా నవ్వాడు. కిరణ్ ఆయన పళ్ళ వైపు పరీక్షగా చూశాడు. అరే, మీరు ఇంత ముసలివారు, మీ పళ్ళన్నీ ఉన్నాయి, కట్టుడు పళ్ళు అవి? ఆయన ఇంకా నవ్వాడు. లాగి చూస్తావా, బాలే కుర్రాడువా నువ్వు అంటూ నవ్వుతూనే అతని వీపు మీద ఒక చరుపు చరిచాడు. కిరణ్ వీపు అదిరిపోయింది, మొహం వెలవెలబోయింది. తాతగారంటే ఏమిటో తెలిసిందా ఇప్పుడు అని భానుమతి నవ్వు ఆపుకుంటూ అంది. తాతగారి మాటలు విని కుక్కపిల్లని ఎత్తుకుని పరిగెత్తుకుని అప్పటికే అక్కడికి వచ్చిన సునీత అది చూసి తాతగారితో పాటు తను కూడా విరగబడి నవ్వింది. కిరణ్ కోపంగా చూశాడు. తాతయ్య ఎప్పుడొచ్చావు? నవ్వుతూ వచ్చి ఆయన పక్కన కుర్చీలో కూర్చుంది. సునీత చేతిలోంచి జారిన జూలీ తాతగారి మీదకి ఎగబాకింది. అయ్యో, మాటల్లో పడి నీ సంగతే మర్చిపోయాను, ఇదిగో నీ లంచం. తాతగారు లాల్చీ జేబులోంచి చాక్లెట్ తీసి దాని నోటికి అందించారు. అది తిన్న జూలీ వెనక కాళ్ళ మీద నిలబడి ఒక కాలు చాచి ఆయన చేతి మీద పెట్టింది. థ్యాంక్స్ చెప్తున్నావా? నో మెన్షన్ ప్లీజ్ అన్నారాయన. జూలీ నేల మీద కాళ్ళు అనగానే కిరణ్ దగ్గరికి వెళ్ళింది. చీపో అని దగ్గరికి వచ్చి వాసన చూడబోతున్న దాని మూతి మీద ఈడ్చి తన్నాడు కిరణ్. అది కుయ్యి కుయ్యి అని చెప్పని అరిచి వెనక్కి వెళ్ళింది. అప్పటికే సునీత కుర్చీలోంచి మెరుపులా వచ్చి దాన్ని ఎత్తుకుని గుండెలకు కదుముకుంది. అంతటితో ఆగలేదు. యూ ఈడియట్ అంటూ కిరణ్ వైపు వెళ్ళి అతని మీదకి చెయ్యెత్తింది. సునీ, భానుమతి అరిచింది. చప్పున వచ్చి సునీత చేయి బట్టి వెనక్కి లేకపోతే కిరణ్ చెంప మీద ఆ చెయ్యి చెల్లున వాలేదే. చూడు మమ్మీ, ఈ రాస్కెల్ నా కుక్కను ఎలా తన్నాడో. సునీత కళ్ళల్లో గిర్ర నీళ్లు తిరిగాయి. సునీ, నువ్వు ముందు లోపలికెళ్ళు అని భానుమతి కళ్ళెర్ర చేసింది.
నేను వెళ్ళను. అతన్ని జూలీకి క్షమాపణ చెప్పమను. నాన్సెన్స్ వెధవ కుక్క క్షమాపణ ఏంటి? నన్ను తిట్టినందుకు ముందు నువ్వు నాకు చెప్పాలి అని కిరణ్ కుర్చీలోంచి ఆవేశంగా లేచాడు. కిరణ్! తల్లి మందలింపుగా చూసిన చూపు అతను లక్ష్య పెట్టలేదు. కిరణ్, ఇది మన ఇల్లు కాదన్న సంగతి మర్చిపోతున్నావు. తల్లి అతని చేయి పట్టుకుంది. ఏమిటమ్మా, మన ఇల్లు కానంత మాత్రాన అడ్డమైన మాటలు పడాలా? నువ్వు కాసేపు బయటికెళ్ళు ప్లీజ్. సునీ, నువ్వు లోపలికి పో. ఇంకో మాట మాట్లాడావో ఊరుకోను. సునీత కిరణ్ వైపు నమిలి మింగేటట్టు చూసి తల్లి మాటను మన్నించి తన గదిలోకి వెళ్ళిపోయింది. కిరణ్ సునీత చంకలో కుక్కని ఈ ప్రపంచంలో ఎప్పుడూ చూడనంత అసహ్యమైన వస్తువును చూసినట్టు చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. సునీత గది లోపలికి, కిరణ్ గది బయటికి వెళ్ళిపోగానే భానుమతి, సత్యవతి ఏం మాట్లాడాలో తోచనట్టుగా ఇబ్బందిగా చూస్తూ నిల్చుండిపోయారు. అబ్బబ్బా, ఇప్పటి పిల్లలు ఒట్టి కోడి పుంజులు. కారణం లేకుండానే కాలు దూకుంటారు. తాతగారు నెత్తి మీద ఉన్న 2 పరకల జుట్టుని సరి చేసుకుంటూ అన్నారు. నువ్వేం అనుకో మాకు సత్యవతి. దాని కుక్క పిల్లని ఏదైనా అంటే సునీత ఊరుకోదు అంది భానుమతి. అందులో సునీత తప్పేం లేదు. అంతా వాడిదే పొరపాటు. నేను చెప్పలేదు. కిరణ్ ఒట్టి ఆకతాయిగా తయారయ్యాడు. ఇదంతా నా దురదృష్టం అని సత్యవతి ఇక ఏడుపు ఆపుకోలేనట్టుగా అక్కడున్న కుర్చీలో కూలబడి ముఖాన చేతులు కప్పుకుంది. ఇంతలో కృష్ణప్రసాద్ లోపలికొచ్చాడు. ఏమిటది? ఏమైంది? ఏడుస్తున్న సత్యవతిని చూడగానే కంగారుగా అన్నాడు. సత్యవతి అతని మాట వినగానే చప్పున కళ్ళు తుడుచుకుని ముక్కు ఎగబీల్చి లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణప్రసాద్ భార్య వైపు చూశాడు. అతనికి ఎప్పట్లా ఆ మొహంలో కళ్ళతోనే చెప్పే జవాబు దొరకలేదు. భానుమతి సరిగ్గా భర్త వైపు చూడలేదు. లోపలికి వెళ్ళిపోయింది. వచ్చావా కృష్ణ? నువ్వు త్వరగా వస్తానంటేను కూర్చున్నాను. ఏమైంది బాబాయ్? ఏం లేదురా, పిల్లలేదో అనుకున్నారు. ఆ సత్యవతి కొడుకు చాలా కోపిష్లా ఉన్నాడు. అసలు ఏమైంది? ఏం లేదంటున్నానా? సరే ఇది చెప్పు. నన్ను ఎందుకు రమ్మని కబురు చేశావు? ఆ రఘురామయ్య గారితో మాట్లాడాలి బాబాయ్. ఇంతవరకు మాటలయ్యాయి కదరా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మాట్లాడేది ఏముంది? కొత్తగా ఉంది బాబాయ్. మర్యాదగా ప్రకాశానికి రావాల్సిన వాటా ఆస్తిలోంచి ఇస్తాడో లేదో కనుక్కోవాలి. ఇవ్వనని ఇదివరకే చెప్పాడు కదరా. ఇంకొకసారి మళ్ళీ అడుగు. ఇవ్వనంటే కిరణ్ తరపున నేను దావా వేస్తున్నానని చెప్పు. ఏమిట్రా నీ మాటలు? అవును, ప్రకాశం నా స్నేహితుడు. వాడు చచ్చిపోయాడు. వాడి భార్య కొడుకు ఏ ఆధారం లేకుండా నానా ఇబ్బందులు పడుతూ ఉపవాసాలు చేస్తుంటే నేను ఊరుకోలేను. ఇప్పటికైనా ఆయనకు మంచిగా మన మాట వినిపించాలని నా తాపత్రయం. ఆయన వినను అంటే మనం ఏం చేయదలుచుకున్నామో కూడా చెప్పాలి కదా. గోవర్ధనం గారు తల పంకించారు. నిజమేననుకో, కానీ రఘురామయ్య గారితో తగాదా అంటే నువ్వు ఇంకోసారి బాగా ఆలోచించుకోవడం మంచిదేమో. బాగానే ఆలోచించాను బాబాయ్. సరే, సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను. నువ్వు గట్టిగా మా ఉద్దేశం చెప్పేయి. అలాగే. కృష్ణప్రసాద్ గోవర్ధన గారిని పంపేసి లోపలికొచ్చాడు. ఏమిటి అసలు ఏం జరిగింది? ఆవిడ నేను వచ్చేసరికి ఎందుకలా ఏడుస్తోంది? సునీత కిరణ్ ఏమంది? ఆదుర్దాగా అడిగాడు. భానుమతికి భర్త దగ్గర ఏ విషయమైనా దాచడం అలవాట్లేదు. జరిగిందంతా చెప్పేసింది. వాడికి కుక్కలంటే అసహ్యం అని చెప్పాడు కదా, జూలీని అసలు ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళనిచ్చింది సునీత అన్నాడు. సునీత కావాలని వదలలేదండి. దానంతట అదే వెళ్ళింది. సరే సరే, ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూడు నువ్వు. సరే చిత్తం, అలాగే. అది కాదోయ్, వాళ్ళేదో రాక వచ్చారు. 4 రోజులుండి వెళ్ళిపోతారు. వాడు కొంచెం క్రాకే అనుకో. మనం అది అర్థం చేసుకుని కాస్త ఓపిక పడితే సరిపోలా? అలాగే అంటున్నాను కదా. నువ్వు కాస్త సునీతకు చెప్పు. మీరు పిలిచి చెప్పచ్చు కదా. అబ్బా, ఇలాంటి తల్లి చెప్తేనే సరిగా అర్థం అవుతుంది. అది కాదులేండి, మీ ఎత్తు నాకు తెలుసు. కూతురు దగ్గర తండ్రి గారి మంచితనం పోకూడదు. అదేదో నేనే భరించాలి. నీ కోపం తాపం ఇక చాలు గాని అవన్నీ నేను భరించడం లేదటోయ్. ఎందుకండి ఆ మాటలు? అసలు నేను మీ మీద ఎప్పుడైనా అలిగానా? మీరే చీటికి మాటికి మొహం సీరియస్గా పెట్టి నా మనశ్శాంతి తీసేస్తుంటారు. ఎందుకంటే అలా చేస్తారు? కృష్ణప్రసాద్ భార్యను దగ్గరికి తీసుకున్నాడు. అది నా రహస్యం అయి నీకు చెప్పను. అది నీకు తెలిసిన రోజున మన దాంపత్య జీవితంలో ఇంకా మజా ఏం అన్నీ పోతాయి. ఏముండదు. ఏమిటో మీరు ఒక్కోసారి ఎంతో అర్థమైనట్టే ఉంటారు. మళ్ళీ అసలు అర్థం కారు నాకు అని భానుమతి గుణిగింది. అలా అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంటేనే అది జలతారు దగ్గర చాలా జలతారు పరదాలాగా అడ్డంగా ఉండి ఇంకా ఇంకా ఒకరంటే ఒకరికి ఇష్టం కలిగేలా చేస్తుంది అని అతను అంటూ ఉండగానే ఫోన్ గణగణ మోగింది. హలో. నమస్కారం. ఇంటి దగ్గరే ఉంటాను. అతను వాచి చూసుకున్నాడు. ఇప్పుడే కోర్టు నుంచి వచ్చాను. సరే రండి అన్నాడు. క్షణం క్రితం భార్యతో సరసాలాడి ప్రసన్నంగా ఉన్న ఆ ముఖం సీరియస్ అయిపోయింది. ఏంటి మూర్తున్నాడా బయట? రామదాస్ గారు వాళ్ళు ఒక 10 నిమిషాల్లో వస్తారట. వెంకటమ్మతో చెప్పి మంచి కాఫీ చేయించబోయి గబగబా బట్టలు మార్చుకోవడానికి వెళుతూ అన్నాడు అతను. కిరణ్ సోఫాలో వెనక్కి వాలి టీపాయ్ మీద కాళ్లు పెట్టి విలాసంగా కూర్చున్నాడు. అతని పక్కన ట్రాన్సిస్టర్లో మంచి సంగీతం ఉధృతంగా వినిపిస్తోంది. దానికి అనుగుణంగా అతని కాళ్లు ఊగుతున్నాయి. ఆ సంగీతం అతనికి చాలా నచ్చినట్టుగా అతను అరముడుపు కనులతో పరవశంగా ఉన్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ట్రాన్సిస్టర్ ఆగిపోయింది. అతను ఏమైనా అని
అవి తిరిగి చూసేసరికి సునీత ఎప్పుడొచ్చిందో అక్కడికి ట్రాన్సిస్టర్ చేత పట్టుకుని చక్కా వెళ్ళిపోతోంది. ఏయ్! అతను అరిచినట్టుగా పిలిచాడు. సునీత ఆ పిలుపుకి కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు. అతను లేచి వచ్చాడు. సునీత ట్రాన్సిస్టర్ తీసుకొచ్చి డ్రాయర్లోకి తోసి తాళం వేసింది. ఆ ట్రాన్సిస్టర్ ఇటివ్వు. సునీత మాట్లాడలేదు. మౌనంగా వెళ్లి తను చదువుతున్న పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని కూర్చుంది. నీకే చెప్పేది అతను రెట్టించాడు. సునీత పలకలేదు. కిరణ్ దగ్గరకొచ్చి సునీత చేతిలోని పుస్తకం లాగి నేల మీదకి విసిరి కొట్టాడు. మమ్మీ! సునీత ఇల్లు అదిరిపోయేలా అరిచింది. ఏమిటే మళ్ళీ? భాను పరిగెత్తుకొచ్చింది. తన వెంట సత్యవతి కూడా వచ్చింది. సునీత కిందకు పడి ఉన్న పుస్తకాన్ని వేలుతో చూపించింది. అది చూడు, నేను చదువుకుంటూ ఉంటే పుస్తకం లాగి కింద గిరాటు కొట్టాడు. మర్యాదగా వెంటనే తీసి మనం. ఏమిట్రా కిరణ్, నీకేమన్నా మతిపోయిందా? సత్యవతి చప్పున ఆ పుస్తకం తీసి సరిచేసి సునీత చేతికిచ్చింది. నేను ఆ పని ఎందుకు చేశాను అడగమే? ఎందుకైనా అలా కింద పారేయడం బాగాలేదు అని అంది సత్యవతి కోపాన్ని నిగ్రహించుకుంటూ అంది. అమ్మా, ఏం ఘనకార్యం చేసిందో తెలుసా? నేను పాటలు వింటుంటే ట్రాన్సిస్టర్ తీసి దాచి తాళం వేసింది. ఏం సునీత, నిజమేనా అని భానుమతి కూతుర్ని నిలదీసింది. నిజమే మమ్మీ. మెల్లగా పెట్టుకోమని 2 సార్లు చెప్తే వినలేదు. అక్కడ అంత పెద్దగా అది మోగుతుంటే నా చదువు తలకెక్కట్లేదు. కిరణ్, ఇంత పెద్దగా పెట్టొద్దని నీకు కూడా చెప్పాను కదా. అది మన ఇల్లు కాదన్న సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు అని కొడుకును మందలించింది. పోనీండి కిరణ్, పెట్టుకుంటే పెట్టుకున్నావు, కాస్త అవతల గదిలో పెట్టుకో అయ్యా. సునీతకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, అది చదువుకోవాలి కదా అని భానుమతి నచ్చ చెప్పింది. చదువు విలువ తెలిసి ఏడిస్తేగా. కిరణ్ మళ్ళీ రెచ్చిపోయాడు. అదిగో విన్నావా ఆంటీ నీ కూతురు మాటలు? నాకు చదువు విలువ తెలియదంట. అంటే నేను తప్పాననేగా. అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అన్ని చోట్ల ఒకటే ప్రవర్తన. సత్యవతి ఎలా వారించాలో తెలియక తికమక పడుతోంది. ఒకళ్ళ ఇంటికొచ్చామనే మర్యాద ఉంటేగా అని సునీత సణిగింది. ఇంటికొచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలో మీకు కూడా తెలిసేడిస్తేగా. అబ్బబ్బా కిరణ్, ఊరుకో. సత్యవతి చేయబట్టుకుంది. సునీ, నువ్వు నా గదిలోకి పోయి చదువుకోపో అని భానుమతి కూడా బతిమలాడింది. నా గదిలోంచి నన్ను పొమ్మంటావేంటి మమ్మీ? ఈ గదిలో ఎవరు పరాయి వాళ్ళో వాళ్ళనే పొమ్మను. ఆ, పోతాంలే, నువ్వేం చెప్పనవసరంలా అని కిరణ్ అంగవేసుకుంటూ వెళ్ళిపోయాడు. సునీత, నీకు అసలు బుద్ధుందా? నాన్నగారు వింటే ఎంత తిడతారో తెలుసా అని భాను కూతుర్ని చివాట్లు వేసింది. ఎందుకు తిడతారు? నేనేమైనా తప్పు చేశాననా? 4 రోజులు ఉండిపోయే వాళ్ళతో ఏమిటమ్మా గొడవ? ఇంకొకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని మూర్ఖులకి అలాగే చేయాలి. అబ్బబ్బబ్బా, మీరు పిల్లలు కాదు, దెయ్యాలు అని భాను విసుక్కుంటూ వెళ్ళిపోయింది. కిరణ్ గదిలోకి వెళ్లి గబగబా పెట్టి సర్దుకున్నాడు. ఏమిట్రా తొందర నీకు? ఆ అమ్మాయి అంత గర్వంగా మాట్లాడిన తర్వాత నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. మహా లావు చదువుకుందులే, గానుగెద్దులాగా వెధవ చదువు. ఆ పొగరు చూడు. కిరణ్, మనం పని మీద ఇక్కడికి వచ్చాం. మనం రాలేదు. ఈ అంకులు మన ప్రాణాలు తీసి ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను రానని మొదటే చెప్తే నువ్వే నన్ను లాక్కొచ్చావు. కిరణ్, మరీ చిన్నపిల్లాళ్ళ మాట్లాడకు. నీకు ఆ ఉద్యోగం లేదు, చదువు పూర్తి కాలేదు, ఆ ఊరు నిండా అప్పులున్నాయి. మనం ఎలా బతుకుదాం అనుకుంటున్నావు? అందుకని పరాయి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడతావా? నీకు ఆ డబ్బు దశకం కావాలంటే నువ్వు ఆ పనులు చూసుకొని నీ ఇష్టం వచ్చినప్పుడు రా, నేను వెళ్ళిపోతాను. అంకుల్కి చెప్పకుండానే? అదిగో అంకుల్ రానే వచ్చారు. అంకుల్, నేను మా ఊరు వెళ్తున్నాను. కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఇదేటయ్యా ఇంత హఠాత్తుగా ఎందుకు? నేను ఇక్కడున్న కొద్దీ మీ అమ్మాయి చదువు చెడిపోతోంది అని ఎవరన్నారు? వాడి మాటలు మీరు పట్టించుకోకండి అంది సత్యవతి. అసలు ఏమైంది? సునీత ఏమైనా అందా? ఏమీ అనలేదు. ఉండు కిరణ్, నేను అనుకుంటాను. కృష్ణప్రసాద్ సరాసరి భార్య గదిలోకి వెళ్ళాడు. అక్కడ సునీత, భానుమతి నిలబడున్నారు. వాళ్ళిద్దరిని చూడగానే ఏదో గొడవ అయిందని అతనికి తెలుస్తూనే ఉంది. డాడీ, సునీత తండ్రి అడక్కముందే జరిగిందంతా చెప్పేసింది. కృష్ణప్రసాద్ అంతా విన్నాడు. సునీ, వచ్చి కిరణ్కి ఇంకెప్పుడు ఇలా చేయనని క్షమాపణ చెప్పు. ఇప్పుడు నేనేం తప్పు చేశాను డాడీ? నువ్వేం తప్పు చేయలేదు. నేను చెప్పమంటున్నాను, చెప్పు. మీరు చెప్పమన్నారు కదా అని చెయ్యని తప్పుకు నేను తల వంచాలా డాడీ? నీకు దీనికి సమాధానం తర్వాత చెప్తాను. మొదట చెప్పినట్టు చెయ్యి. ఈ ట్రాన్సిస్టర్ తీసుకెళ్లి అతనికి ఇవ్వు. సునీత తండ్రి వైపు చూసింది. తర్వాత తీసుకుని వచ్చి కిరణ్ పక్కన పెట్టి ఎక్స్క్యూజ్ మీ మెల్లని కంఠంతో అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి తల్లి దగ్గరికి పరిగెత్తింది. చిచి, ఈ కాస్త దానికేనా? మీ నాన్న ఏది చెప్పినా నీ మంచికే చెప్తారు. లేదు, నాన్నకి ఆ కిరణ్ అంటేనే ఇష్టం. సునీత ఏడుస్తూ అంది. మరీ పసిపిల్లల్లా మాట్లాడు మాకు, కూతుర్ని మందలించింది భానుమతి. ఈ దెయ్యం మన ఇంట్లో ఎప్పుడు పోతుంది మమ్మీ? చిచి, అట్లా అనకూడదు. పైకి అందేగాని భానుమతికి కూడా కిరణ్ ప్రవర్తన చిరాకు తెప్పిస్తోంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాయి భాగం మనం రేపు చూద్దాం.